ఈ ట్రైన్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? భోగి ఒకటే పట్టాలు తప్పి బయటకు వచ్చేసింది మామ. బయటకు వచ్చేసి అదే ఒక రెస్టారెంట్ లా మారింది. దాన్ని ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం కూర్చుని తినే రోజులు అయిపోయినాయి మావా. అదే మావా కాలేజ్ నుంచి పిలుపు వచ్చింది, అందుకే వెళ్తున్నా. అంతలోనే నన్ను ఎక్కించుకోవడానికి ట్రైన్ అయితే వచ్చేసింది మావా. ఈ మొత్తం జనాలను చూసి ట్రైన్ అయితే ఫుల్ గా ఉంది, సీట్లు దొరకవు అనుకున్నా. ట్రైన్ లో ఉన్న జనాలు మొత్తం అక్కడే దిగేశారు. కిందే ఛాన్స్ అనేసి దూరేసా. ఎలాగోలా విండో పక్కన సీట్ కొట్టేశా. ఎండ అయితే బీభత్సంగా ఉంది, అనవసరంగా కిటికీ పక్కన కూర్చున్నా అనుకున్నా. మెల్లిగా ఒక స్లీప్ వేసా. లేచి చూసేసరికి పత్రి కూడా దాటేసింది. ఫోన్ చూద్దామంటే ఫోన్ లో ఛార్జింగ్ లేదు. ఫోన్ లో ఒక 20% ఉంది అంతే. నా దరిద్రం ఏమంటే నేను కూర్చున్న చోట ప్లగ్ బాస్ లో అస్సలు పనిచేయట్లేదు మామ. సరేలే వేరే చోట పెట్టుకుందామంటే ప్లేస్ పోతుంది. అక్కడే వదిలేసి వద్దామంటే ఫోన్ పోతుంది. చేయలేక మూసుకొని కూర్చున్నా. అంతలోపే సాయంత్రం అయిపోయింది. ఎండ అయితే పూర్తిగా తగ్గిపోయింది. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఈ మామిడి తోటలంతా చూసి మామిడికాయలు గుర్తొచ్చినాయి. మా ఫ్రెండ్ ఖచ్చితంగా తెస్తాడు అనుకో. చూసే లోపే స్టేషన్ అయితే వచ్చేసింది. అలా స్టేషన్ దిగేసి బయటకు వచ్చి బస్ అయితే ఎక్కా. బస్సు బ్రిడ్జి దగ్గరే దింపేస్తుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. అలా కాలేజ్ దగ్గరకి అయితే నడుచుకుంటూ వచ్చేసా. ఎవరు రాముందని చెప్పేసి మా ఫ్రెండ్స్ అంతా వచ్చేసారు సర్ప్రైజ్ ఇద్దామని. ఎలాగో వస్తాడని బిర్యానీ కూడా తెచ్చారు నా కోసం. ఫుల్ గా లాగించేసి పడుకున్నాము. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు చూసి ఫాలో చేయకుండా ఉంటున్నావు, ఫాలో చేయమావా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటా. బాయ్.